మీరు రైతుల యొక్క రుణాన్ని మాఫీ చేస్తామన్నారు కదా, 100 రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు కదా. రేవంత్ రెడ్డి ఇంకో ముందుకెళ్ళాడు. మీరు ఒకవేళ రుణం కడితే, మీరు బ్యాంకులో నుంచి రుణం తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షల రుణం తీసుకోండి, మా పార్టీ అధికారంలో రాబోతుంది, మా సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్లో మా అధికారంలోకి వస్తాం. డిసెంబర్లో ఆయన ప్రకటించాడు. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 100 రోజులు దాటిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు, మీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు మాఫీ చేస్తారు? ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా? ఏదైనా లక్ష్యం ఉందా? ఏదైనా టార్గెట్ ఉందా? ఆ 2 లక్షల మాఫీ చేయడం కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు? ఎన్నికల ప్రణాళిక ఇచ్చే ముందు ఆలోచించలేదు మీరు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడైనా ఆలోచన చేశావా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయినా ఈ 15,000 చెప్తారా? ఎప్పుడు ఇస్తారో చెప్తారా? ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్తారా? మీరు కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు కదా, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయినా మీ గ్యారెంటీలు అడుగుతా ఉన్నాను. మీరు ధాన్యానికి 500 బోనం ఇస్తామన్నారు కదా క్వింటాలకు, ఏమైంది అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్లు ఏమైపోయినాయి? ఏది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పలేదు. ఇప్పుడే చెల్లించాల్సిన పని లేదు కాబట్టి బస్సులు పెట్టారు, బస్సులలో తిరగండి, ఇదే ఇందిరమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే సోనియమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్యం. బస్సులలో తిరిగితే మీ అప్పు మాఫీ అయిపోయింది అనుకోండి. బస్సులలో తిరిగితే ఇదే ఎకరానికి 15,000 అనుకోండి. బస్సులలో తిరిగి ఇదే మహిళలకు నెలకు 2,500 ఇచ్చామనుకోండి. బస్సులలో తిరిగి ఇదే ధాన్యం మీద 500 బోనస్ అనుకోండి. సోనియమ్మ రాజ్యం అంటే, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటే ఏంటో అర్థం చేసుకోండి.